నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నిర్మల్ భాగ్యనగర్ కాలనీకి చెందిన 3 ఏళ్ల అశ్విన్ ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయారు. బాలుడిని తల్లిదండ్రులు అనిల్, చంద్రికలు ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బాబు కనబడట్లేదు. గల్లంతా వెతికినా కూడా ఎక్కడ కనిపించలేదు. నేను పిఎస్ కంప్లీట్ చేసినాం. నిన్న కంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా కూడా ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆచూకీ ఏం తెలియలేదు. ఎట్లా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా మా కోసం కాంటాక్టర్ ఇచ్చిన నెంబర్లకు కాల్ చేయండి ప్లీజ్. భాగ్యనగర్ లోపల నిర్మల్ పట్టణం లోపల భాగ్యనగర్ కాలనీ. బాబు పేరు అశ్విని. ఇంతవరకు దాకా కూడా పిల్లవాడు చిన్న 3 సంవత్సరాల పిల్లవాడు నిన్న మాత్రము తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఉన్నాడు. అలా తాత కూడా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత తండ్రి ముంగడ పోతుంటే తల్లి కూడా పోతుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ఈ పిల్లవాడు మా తప్పిపోతే తిరిగి వస్తారు. కానీ ఇది మాత్రం మా మమ్మాటికి కిడ్నాప్ చేసిగా కింద మేము అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 36 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ఎవరు వచ్చినా కూడా కొత్తవారు వస్తే మేము గుర్తుపడతాం. కానీ ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి మా మమ్మాటికి మాత్రం మా పిల్లవాడు మాత్రం కిడ్నాప్ అయినమాట పక్క. తప్పిపోతే ఎవరైనా తీసుకొచ్చి అప్పచెప్తారు. కానీ ఈ తప్పిపోయినట్టు మాకు అనిపిస్తుంది. కనీసం అంటే కూడా నిన్న 12 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా కూడా తిరిగినాం. కానీ ఎక్కడ కూడా స్థితి దొరకలేదు. అందులో మాత్రము నిర్మల్ పోలీసు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. మా వాళ్ళు ప్రయత్నం చేశారు. అనేక దిక్కులు కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. కానీ మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మమ్మాటికి మాత్రం కిడ్నాప్ అనుకుని మేము